చూసుకునే ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. కానీ తన కొరకు ఏమీ లేదు అన్నట్టుగా అంత ఖాళీగా ఉంది, అతనికి ఏమీ లేదు, ఏమీ లేకుండా అయిపోతుంది అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఈ దినం నేను మీకు చూపిస్తున్నాను. అతను ఎవరు అని అంటే, విత్తనాలు వేసే కాలం ఒకటి ఉంటది. ఆ కాలంలో దున్నని, పని చేయని, విత్తనాలు వేయని, అసలు విత్తనాలు వేయడం గురించిన ఆలోచించని వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. విత్తులు వేసే ఆ కాలంలో ఇతనికి తెలుగులో పెట్టబడిన పేరు సోమరి అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో పనిని అసహించుకొని పని చేయటానికి ఇష్టపడని, హ్యాటర్ ఆఫ్ ది వర్క్ అని ఉంది. హ్యాటర్ ఆఫ్ వర్క్, పనిని అసహించుకుంటాడట, పని అంటే ఇష్టం ఉండదట, పని చేయటానికి అసలు ఇతనికి నచ్చదట అండి. పని చేయకుండానే ప్రతిఫలమును కోరుకునే వ్యక్తిని మనం పేరు పెట్టవచ్చు. స్తోత్రం. ఒక ఫలితం మనకు కావాలంటే పని చేయాలి. మనము జయము పొందాలనంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. పంట కావాలి అని అంటే విత్తనం వేయాలి. మనము ఒకానొక కాలం వచ్చేసరికి మనకి ఏదైనా ఉండాలి అని అంటే మనం పోగు చేయాలి. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. పోగు చేయకుండా, పని చేయకుండా, పోరాడకుండా, దాని గురించి అసలు ఏ కార్యము లేకుండానే ఇవన్నీ కావాలి అని అంటే ఆ వ్యక్తికి ఒక పేరు మనం పెడుతున్నాం ఈ దినాన్న. పనిని అసహించుకునేవాడు, పని అంటే ఇష్టం లేనివాడు, హ్యాటర్ ఆఫ్ వర్క్. విత్తులు వేసే ఆ కాలంలో దున్నడట, విత్తనాలు వేయడట, ఏమి చేయడట. ఈ సామెత సరిపోతుందో లేదో కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, వినడానికి బాగుంటది. ఊరందరూ పిండి కొట్టుకుంటూ ఉంటే కోతి నెత్తి కొట్టుకుంటూ ఉంటుందట. పిండి కొట్టుకుంటే ఏదైనా తినడానికి కొంచెం తిండి దొరుకుతుంది. నువ్వెంత ఎక్కువ కొట్టు లేక తక్కువ కొట్టు, రోట్లో కొట్టు లేక ఈ నూరే సందికాయలు ఏదో అంటారు, దాని మీద కొట్టు, ఏదైనా కానివ్వండి. విత్తులు వేసే కాలం ఒకటి ఉంది, అందరూ పని చేసే కాలం ఒకటి ఉంది, అందరూ పాటుపడే ఒక కాలం ఉంది. అందరూ ఏమండి ఒకానొక కాలం వస్తుంది, దాని గురించి జాగ్రత్త పడే కాలం ఉంది, దాని గురించి ఆలోచించే కాలం ఉంది. ఆ కాలంలో ఇతను ఏమీ చేయడట. కానీ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో అందరూ వారు చేసిన పనికి ప్రతిఫలం పొందేది, వారు చేసిన దానికి సంతోషం అనుభవించేది, లేక వారి జీవితంలో ఆనందాన్ని అనుభవించే కాలం అది. సమృద్ధిగా భోజనం చేసే కాలం అది. ఆ కాలంలో ఇతనికి ఏమైనా ఉందేమో అని లోపలికి వెళ్ళి ఆ పిట్టో లేక తొట్టో లేకపోతే ఇంట్లో దాచిపెట్టే ఒక బొట్టో అన్నీ వెతుకుతాడట. వెతికితే ఇతనికి ఏమీ ఉండదట. ఈ మధ్యాహ్న వేళలో దేవుని బిడ్డ, నువ్వు వెతుక్కున్నప్పుడు నీకు ఏదైనా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, నువ్వు చూసుకున్నప్పుడు నీ కొరకంటూ ఏదైనా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ మాటలు నేను ముందు పెడతా ఉన్నాను. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. నీ కొరకు ఏదైనా ఉండాలి అని అంటే మీ కొరకు మీరు ఏదైనా చేసుకోవాలి. స్తోత్రం. పనిని ప్రేమించాలి అనండి ఒకసారి. ఇదేని ప్రేమించాలి? ఏ పని దేవుడు మీకు ఇచ్చినా ఆ పనిని ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా. అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, మీకు వచ్చిన పని ఏదైనా కానివ్వండి, దేవుడు మీకు ఇచ్చిన పని ఏదైనా కానివ్వండి. అందరికీ నచ్చిన పని దొరకకపోవచ్చు. స్తోత్రం. నచ్చిన పని ఏంటి పాస్టర్ గారు అంటే, ఇతను ఏం చేస్తాడో అది అందరికీ నచ్చుతుంది. హల్లెలూయా. ఇతను ఏం చేస్తున్నాడో అది అందరికీ నచ్చుతుంది. ఫ్యాన్ వేసుకొని ఇలాంటి ఒక చైర్ చూసుకొని దానిలో కూర్చొని ఇలా ఊగటం అందరికీ నచ్చుతుంది. ఏం చేయడం? పని చేయటం సాధారణంగా 199 మందికి నచ్చదు. ఏం చేయటం?
పని చేయటం 199 మందికి నచ్చదు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఏదైనా కానివ్వండి. 99 మంది ఏం కోరుకుంటున్నారు ఈ రోజున అంటే, అసహించుకొని పని అంటే ఇష్టం లేని, పని చేయటానికి కష్టముగా భావించే వాళ్ళు ఇంకొకరిని చూస్తారు. వాళ్ళు చూడే ఎంతగా చక్కగా కూర్చొని తింటున్నారు. ఏం చేస్తున్నారట? కూర్చొని తింటున్నారు. వాళ్ళు ఈ రోజున కూర్చుని తింటూ వారికున్న కొండను, వారికున్న పెద్ద బండను, వారికున్న అండను ఒకనొక రోజుకి ఏం చేస్తారన్నట్టు మొత్తం తినేస్తారు. ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజున వారి కొరకు ఏమీ ఉండదు. హల్లెలూయా. మీ కొరకు ఏదైనా ఉండాలి అని అంటే మీరు పనిని ప్రేమించేవారై ఉండాలి. ఏం చేయాలి? పనిని ప్రేమించేవారై ఉండాలి. విత్తులు వేసే కాలమున సోమరి దున్నడు. ఇంగ్లీష్ లోనే బాగుంది. పని అంటే ఇష్టం లేనివాడు పని చేయడు. కానీ కోతకాలం వచ్చేసరికి భోజనం చేయటానికో లేక ఏదో అవసరం వచ్చింది, ఏదో పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో ఆ కాలమున ఆ సమయమున వెతికితే అతని కొరకు ఏమీ ఉండదంట. దేవుని బిడ్డలైన మీరు వెతికితే మీ కొరకు ఏదైనా ఉండాలి. స్తోత్రం. మంచిగా మరీ అంత ఏమీ ఉండనంతగా మొత్తం పెట్లో బట్టలన్నీ బయట వేసేసి వెతికేటంతగా అలాంటి పరిస్థితి మీలో ఎవ్వరికి రాకూడదు. స్తోత్రం. హల్లెలూయా. పోపు డబ్బాలో వెతికినా ఉండాలి, బీరువాలో వెతికిన ఉండాలి, మీ చీర ఒకటి ఎలా విప్పితే ఉండాలి. అంత సమృద్ధి మీరు అనుభవించాలనేది దైవ సేవకునిగా నా ఆశ. స్తోత్రం. హల్లెలూయా. జేబులన్నీ వెతికేసుకున్నాను, నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగే పరిస్థితి మీకు రాకూడదు. స్తోత్రం. మొత్తం అంతా వెతికాను, ఏమి కనిపించలేదు నాయనా అమ్మా అని పిల్లల్ని కూడా లేనివాడు, పనిని అసహించుకునేవాడు, పని అంటే పని చేయటానికి అసలు నచ్చని వాడు పని చేయడు. ఫలితం కొరకు ఎదురు చూసినప్పుడు మనకి ఏమీ ఉండదు. కానీ మీరు పని చేసేవారై ఉండాలి. స్తోత్రం. మరలా చెప్తున్నాను, మీకు నచ్చిన పని ఒకవేళ మీకు లేదేమో, కానీ దేవుడు మీకు ఇచ్చిన పనేదో ఉంది, మీకు వచ్చిన పనేదో ఉంది, లేక మీకు తెలిసినదే ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక పని, అది మీరు చేస్తే ఒకానొక రోజున మీరు వెతికినప్పుడు మీ కొరకు ఏదైనా ఉంటుంది. స్తోత్రం. మంచిగా చెప్పండి. ఇదేనో నేను విత్తనం కోసం మీతో మాట్లాడతాను. విత్తనం అనండి. విత్తనం చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని పంట చాలా పెద్దగా ఉంటుంది. స్తోత్రం. ఫలము కావచ్చు, చెట్టు కావచ్చు, లేక దాని వలన కలిగే ఫలితం కావచ్చు, ఏదైనా ఎక్కువే ఉంటుంది. విత్తనం చాలా చిన్నది. విత్తనం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. స్తోత్రం. మీరు ఉదాహరణగా చెప్పుకోవటానికి మర్రి విత్తనం ఎంత ఉంటుంది? మర్రి కాయ కాదు, ఫలము కాదు. విత్తనం ఎంత ఉంటుంది? చిన్నది. అంటే కొన్నిసార్లు కనిపించనంత చిన్నది. ఇదిగో అని చూపిస్తేనే గాని. మరి మర్రి వృక్షం ఎంత ఉంటుంది? అబ్బా చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం. దాని నీడన ఒక ఫ్యామిలీ బ్రతికేయచ్చు. 10 మంది ఉన్న ఫ్యామిలీ ఏం చేయొచ్చు? దాని నీడన బ్రతికేయచ్చు. కొన్నిసార్లు విత్తనం చాలా చిన్నగానే ఉంటది, కానీ మీ జీవితంలో దాని ఫలితం చాలా విస్తారంగా ఉంటది, ఎక్కువ ఉంటది, సమృద్ధిగా ఉంటది. కొన్ని విత్తనాలు నేను ఈ దినం మీకు చూపించబోతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. విత్తనాలు వేసే కాలం అనేది మనసులో పెట్టుకోండి. కోత కాలం అనేది కూడా మనసులో పెట్టుకోండి. మీరు విత్తనాలు వేస్తే దాని ఫలాన్ని తప్పకుండా మీరు అనుభవించగలిగేటట్టుగా దేవుడు కోరుకున్నాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ విత్తనాలు ఏంటో నేను మాట్లాడక ముందు ఒక వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. నీవు ఈ భూమిలో విత్తటానికి మరలా చదువు తల్లి. నీవు నీ భూమిలో విత్తటానికి నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. స్తోత్రం.
హల్లెలూయా. అసలు నువ్వు విత్తనాలు వేయాలనే ఆలోచన నీకు ఉండాలి, కానీ దేవుడు నీకు సాయం చేస్తాడు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. విత్తనాలు ఏంటో చెప్పక ముందు, విత్తనాలు వేసే కాలంలో సోమరి దున్ననట్టుగా నువ్వు ఈ విత్తనాలు వేయటానికి ఇష్టం లేని, పని చేయటానికి ఇష్టం లేని, పాటు పడటానికి ఇష్టం లేని, అసలు పని అంటే అసహించుకునే ఆ వ్యక్తిగా నువ్వు ఉండకుండా, ప్రభువా నేను ఏదైనా చేస్తాను, నేను చేసిన దానికి కావలసిన సహాయం అంతా నువ్వు చేయి, నాకు ఫలితం ఇయ్యి, ప్రతిఫలం ఇయ్యి, నేను ఫలము అనుభవించేటట్టుగా చెయ్యి అని నువ్వు దేవుని అడిగితే, నువ్వు చేసే పనిలో సహాయం చేసి నీకు కావలసిన ఫలము నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసి ప్రతిఫలం కొరకు ఎదురు చూడు, నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ భూమిలో నువ్వు విత్తిన విత్తనాలకు, నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. నీ విత్తనాలకు కావలసిన, నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. నీ ప్రయత్నం వచ్చే ప్రభువే నీకు సహాయం చేసి, ప్రభువే నీకు తోడుగా ఉండి, ప్రభువే నీ ఆలోచన అంగీకరించి, నీ ప్రార్థన అంగీకరించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. లేకపోతే అగ్గి ముట్టించలేదు, దీపం వెలిగించలేదు. అసలు నీకేం కావాలని కోరుకుంటున్నావు? వెలుగు కావాలనుకుంటున్నావు. అలా కాకుండా నువ్వు దీపం వెలిగించి అది ఆరిపోకుండా నాకు దారి చూపించేటట్టుగా సహాయం చేయమంటే, నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. ఇదేనో నేను ఒక 5 రకముల విత్తనాలు, లేక విత్తనంతో పోల్చబడిన 5 సంగతులు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది ప్రార్థన. అనండి ఒకసారి. ఏంటది? ప్రార్థన. ప్రార్థన ఒక విత్తనముతో పోల్చబడింది. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఫలితం ఇస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థనే చేయకుండా, ప్రార్థనకి రాకుండా, జీవితంలో అసలు ప్రార్థనకి నీకు సంబంధం లేకుండా, అసలు ప్రార్థన అంటేనే ఇష్టం లేకుండా, నేను తీసుకున్న మూల వాక్యములోని అసలు సంగతి ఏంటంటే, పనిని అసహించుకునేవాడు అక్కడ కనపడుతున్నాడు. కొంతమంది ప్రార్థనను అసహించుకుంటారు. ఏం అసహించుకుంటారు చెప్పండి ఒకసారి. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. మరి ఏం కావాలి? దేవుడిచ్చేవన్నీ కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రార్థనలో కొద్దిసేపు మోకరించడం ఇష్టం ఉండదు. మరి ఎలా ఉండడం ఇష్టం? కాలు చాపుకొని నిద్రపోమంటే మాత్రం చక్కగా నిద్రపోతారు అనుకున్నాను. స్తోత్రం. ఎందులో చెప్పండి? ప్రార్థనలో కాలు చాపుకొని నిద్రపోవటం అనే దేని చూపిస్తుంది అంటే, విత్తులు వేసే కాలమున దున్నని, పని చేయడానికి ఇష్టపడని కదా. కొంతమంది ఏమంటారని చెప్పాను నేను, వాళ్ళు చూడు ఎంత హాయిగా ఉన్నారు, వాళ్ళంత హాయిగా ఉండడానికి ముందు ఎంత కష్టపడ్డారో అది చూస్తే బాగుంటుంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. ఎవరికి ఒక మంచి ఉద్యోగం వచ్చిందండి, వాళ్ళు ఉద్యోగస్తులు, అబ్బా ఏం లైఫ్ అండి అంటుంటారు కదా. ఏం లైఫ్ అట? ఏం లైఫ్ అండి అంటారు. పాపం గాలిలో అలా కూర్చొని చూస్తూ చేసిన ఉద్యోగం వచ్చి ఆ వాళ్ళ మీద అలా పడి అలాగా సుడిగా తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోయింది కదా. ఏమి చేయలేదు వాళ్ళు. మీలాగా నాలాగా ఏంటది ఊగే ఉయ్యాలలో కూర్చొని ఏం చేశారు? ఓరకి ఊగితే వచ్చేస్తుంది ఉద్యోగం రాదండి. స్తోత్రం. కానీ ఉద్యోగస్తుల్ని వాళ్ళు చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, అబ్బా ఏం లైఫ్ అండి, ఏసీ రూమ్ లో కంప్యూటర్ మీద కూర్చుని ఏం చేయటమే వాళ్ళ పని, టిక్కు టిక్కు మన కొట్టడమే, పెద్ద కష్టం ఏముండదు. మాలా కత్తి పట్టుకోవాలా, కొడవలు పట్టుకోవాలా, రోజంతా తిండి తిప్పలు లేకుండా ఎండలో తిరగాలా. ఏం లైఫ్ అండి. అలాంటి లైఫ్ ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుందో చెప్తున్నాను. ఒక కాలం ఉంటది, ఆ కాలంలో పని చేసే వారికి అలాంటి లైఫ్ వస్తుంది. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. నిజంగా అలాంటి ఒక లైఫ్ కావాలా? అలాంటి ఒక అద్భుతమైన ఫలితం మీకు కావాలా? మీ జీవితంలో ఏదైనా జరగాల,
కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు నిజంగానే దేవుని సహాయం మీకు కావాలా? అయితే ప్రార్థన చేసే సమయం ఒకటి ఉంటుంది. ప్రార్థన విత్తనముతో పోల్చబడింది. స్తోత్ర. 126వ కీర్తనలో ఒక మాట మనం చదువుతాం. 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదవండి. 126వ కీర్తన 5, 6 వచనాలు చదువుదాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోయి విత్తేవారు సంతోషముతో పనులు మోసుకొని వస్తారు. స్తోత్రం. మీ జీవితంలో సంతోషం కావాలన్న ఆశ ఉంటది, అందరికి ఉంటుంది. సుఖం కావాలని కోరుకుంటారు, మంచిది. అయితే నువ్వు నువ్వు ఎత్తవలసిన ఒక విత్తనం ఉంది, అది కన్నీటి ప్రార్థన. స్తోత్ర. మంచిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన చేయండి, దాని ఫలితం, దాని పంట, దాని ఫలము, దాని ప్రతిఫలం సంతోషమే మీరు అనుభవించగలుగుతారు. స్తోత్ర. ప్రార్థన చేసే సమయం ఉంటది. మీరు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతుంటే ప్రార్థన కాలమున అక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకొని మేము ఆ స్థలానికి ఎక్కి వెళ్తున్నామని చెప్పి ఏమండి పేతురు యోహానులు మాట్లాడుతున్న మాట మనం అక్కడ చదువుతాం. స్తోత్ర. హల్లెలూయా. 3వ అధ్యాయమా? చదవండి ఒకసారి. ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. స్తోత్ర. మంచిగా చెప్తాం ఒకసారి. ఏ కాలం అంటది? ప్రార్థనా కాలమున. హల్లెలూయా. మంచిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని కూడా చూపించగోరుతూ అపోస్తలుల కార్యములలోనే ఒక వచనాన్ని మీకు చూపించగోరుతూ ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. మీరు 14వ వచనాన్ని చదువు చూడండి. 16వ వచనాన్ని చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా చూడండి, ప్రార్థనా స్థలమునకు మేము వెళ్తున్నాం అని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. అక్కడ పేతురు యోహాను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతున్నారట. మరలా మీరు మూలవాక్యానికి రండి. మనం చదివిన మాట ఏంటంటే, విత్తులు వేసే కాలమున సోమరి ఏం చేయడు? దున్నడు. సోమరి అనే పదాన్ని పక్కన పెట్టేసి విత్తనాలు వేయటానికి ఇష్టపడిన వాడు, విత్తనాలు వేసి ఆ పనిని చేయని వాడు, చేయటాన్ని అసహించుకునేవాడు. కోతకాలం వస్తుంది, ఫలితం అందరూ పొందుతున్న కాలం వస్తుంది, అందరూ సమృద్ధిగా భోజనం చేసే సమయం వస్తుంది. తన కొరకు ఏమైనా ఉందేమో అని వెతుక్కుంటే అతనికి ఏమీ ఉండదట. ప్రార్థనా కాలం ఒకటి ఉంది, ప్రార్థన జరిగే స్థలం ఒకటి ఉంది, ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేసే సమయమున ఇప్పుడు చెప్పుకోండి, ప్రార్థన అంటే ఇష్టం లేనివారు, ప్రార్థనను అసహించుకునేవారు, ప్రార్థన అంటే పడని వారు ఏం చేయరు? ప్రార్థన అనే విత్తనాన్ని వేయరు. ప్రార్థన అనే విత్తనం వేయాలంటే దున్నాలి. స్తోత్రం. దున్నాలంటే మామూలుగా నాగలే దుక్కులు సెట్టో తగిలించుకుని రావడానికి అవ్వదు ఈ దుక్కు. స్తోత్రం. ఈ దున్నడం దేంతో దున్నాలంటే మోకాళ్ళతో దున్నాలి. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. దేంతో దున్నాలి? మోకాళ్ళతో దున్నాలి. ఎవరి మోకాళ్ళు ఎవరి నేలను తాకుతాయో వారి ప్రార్థన పరలోకాన్ని తాకుతుందంట, దేవుని సింహాసనాన్ని తాకుతుందంట. నువ్వు కన్నీటి ప్రార్థన అనే విత్తనాన్ని వేయి, నీ జీవితంలో సంతోషం అనే పంట పనలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. స్తోత్రం. మంచిగా చెప్తాం. మొట్టమొదటిది ప్రార్థన అనే విత్తనం. ఏ విత్తనం? ప్రార్థన అనే విత్తనాన్ని నీ జీవితంలో విత్తాలి. దాని పంట చాలా అద్భుతంగా ఉంటుంది. విత్తనం చాలా ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది, కానీ పంట మాత్రం విస్తారంగా ఉంటుంది.
ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. విస్తారమైన ఫలాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. ఒక గంట మాత్రమే ప్రార్థన చేసి చూడు, దాని ఫలితం చాలా రోజుల వరకు నువ్వు అనుభవిస్తావు. అందుకే ప్రభు చెప్పిన రాయించిన మాట ఉంది 84వ కీర్తనలో, నీ సన్నిధానములో, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. అది విత్తనం. ప్రార్థన అనే కన్నీటి ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు దేవుని సన్నిధానంలో విత్తు. అనేక రోజులకు కావలసిన సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. స్తోత్రం. నువ్వు ఇలా పాడవప్పుడు సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎచ్చట ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా తిరిగారు జనులందరిని అడిగారు, జగమంతా వెతికారు జనులందరిని అడిగారు, చివరికది నీలోనే కనుగొన్నారు, చివరికది నీలోనే. జగమంతా నేను తిరిగాను సంతోషం కోసం. ఎవరో తిరగాల్సి వస్తుంది అని అంటే, ప్రార్థన అనే విత్తనాన్ని విత్తని వారు సంతోషం కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అలా చేసి ఇలా చేసి చివరికి ఏ సంతోషాన్ని వారి జీవితంలో పొందక, వారికి ఆ ఆనందం అందక, వారి ముఖం వీరి ముఖం చూస్తూ దిగాలుగా బిక్క ముఖం, ఏడుపు ముఖం పెట్టుకొని చూడాల్సి వస్తుంది. అదే దేవుడి సన్నిధికి వచ్చి ఆ కన్నీరు దేవుడి సన్నిధానంలో విత్తనముగా విత్తితే వారికి చెప్పన సత్యమైన మహిమాన్వితమైన సంతోషాన్ని నా ప్రభు ఇస్తాడు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. మొట్టమొదటి విత్తనం ఏంటి చెప్పండి? ప్రార్థన ఒక విత్తనం. మర్చిపోకండి ఎప్పుడు. మీరు ఎప్పుడైనా విత్తవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనే విత్తనం ఎప్పుడు విత్తవచ్చు? దావీదు అంటాడు 55వ కీర్తన మీరు 15వ వచనం చదువుతుంటే 17 లేక చదువుతుంటే అంటాడు, నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచు నేను మొరపెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం. ఏం చేస్తాడట? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. నువ్వు ఎప్పుడైనా ఎత్తొచ్చు. ఎప్పుడైనా ఈ కన్నీరు దేవుడి సన్నిధానంలో విత్తనముగా విత్తొచ్చు. ప్రార్థన విత్తనముగా విత్తొచ్చు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. మన ముందున్న తలాలలో ఉన్న ప్రార్థన పరులైన వాళ్ళు ప్రార్థన కొరకు ఏదో ఒక స్థలాన్ని వెతుక్కుంటూ ఉండేవారు. డిఎల్ మూడి అనే ఒక దైవజనుడు ప్రార్థన చేయడానికి స్థలం వెతుకుతుంటే ఎక్కడ దొరక్క బొగ్గును నిల్వ చేసే గదిలోకి వెళ్ళిపోయి అతను ప్రార్థన చేసుకున్నాడు అంటండి. స్తోత్రం. ఏ స్థలంలో? బొగ్గులు నిల్వ చేసి ఆ స్థలానికి వెళ్ళిపోయాడట. అది ఏకాంతంగా ప్రార్థన చేసుకునే ఆ స్థలం వెతుక్కుంటూ. ప్రార్థన అనే విత్తనం విత్తే వాళ్ళు ఎక్కడైనా విత్తొచ్చు, ఎప్పుడైనా విత్తొచ్చు, ఎలాగైనా వారు ఆ విత్తనం వేయొచ్చు. ఆ తప్పకుండా ఫలించే విత్తనం అది. స్తోత్రం. పుచ్చు విత్తనం కాదు, సచ్చు విత్తనం అసలే కాదు. స్తోత్రం. ఏ విత్తనం కాదది? ప్రార్థన అనే విత్తనాన్ని మీరు విత్తితే సంతోష గానం, సంతోషం అనే పంట మీ జీవితంలో మీరు తప్పకుండా కోసుకోగలుగుతారు, మీ జీవితంలో చూసుకోగలుగుతారు, మీ జీవితంలో దాచుకోగలుగుతారు. మీరు వెతుక్కుంటే ఏమీ లేని సంతోషమే లేదండి మా జీవితంలో అని చెప్పే వారిలాగా ఉండరు. మీ జీవితంలో కావలసినంత సంతోషం ఉంటుంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. కనుక ప్రార్థనా కాలముని, ప్రార్థనా స్థలాన్ని, ప్రార్థనను మీ జీవితంలో ఏం చేయకూడదనంటే అసహించుకోకూడదు, ఇష్టం లేకుండా ఉండకూడదు. ప్రార్థనను మీరు ఎక్కువగా ఇష్టపడాలి. ఆ విత్తనం విత్తుతూనే ఉండాలి. స్తోత్రం. విత్తనం ఏం చేయాలి? విత్తుతూనే ఉండాలి. రెండోది విశ్వాసం అనే విత్తనం. స్తోత్రం. ఏ విత్తనం? విశ్వాసం అనండి. ప్రార్థన ఫలితం కావాలని అంటే వెంటనే మీరు ఇంకొక విత్తనం మీ దగ్గర ఉండాలి. అదేంటంటే
విశ్వాసం. స్తోత్రం. వరి కోసిన వెంటనే వేసే అపరాల ఏమంటారు మీరు అమ్మా? అపరాలు ఇంకే పదమైన వాడతారా? కోత కోసిన వెంటనే విత్తేసే విత్తనాలు కొన్ని ఉంటాయి, అన్ని అక్కడ విత్తేయకూడదు. స్తోత్రం. ఏది పడితే అది విత్తేస్తాను నేను, కొబ్బరికాయలు తెచ్చి మొత్తం నాటేస్తానంటే తర్వాత వరి విత్తడానికి ఏముండదు. అలాగున ఈ ప్రార్థన అనే విత్తనం వేసిన వారి జీవితంలో తప్పకుండా ఇంకొక విత్తనం వేసే చాకచక్యము, నేర్పరితనము, లేకపోతే ఆ విత్తనం వారి దగ్గర రెడీగా ఉండాలి. ఏంటంటే విశ్వాసం. స్తోత్ర. విశ్వాసం అనేది చాలా అద్భుతమైన విత్తనం అండి, చాలా అద్భుతమైన విత్తనం. మర్రి విత్తనం కంటే కూడా ఇంకా గొప్ప కార్యాలు జీవితంలో జరిగించే విత్తనం అది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. ఈ విత్తనాన్ని ప్రభువు ఆవగింజతో పోల్చారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. 20-21 వచనాలు చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17 20-21 వచనాలు. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మని చెప్పగానే అది వెళ్ళిపోతుందంట. స్తోత్ర. హల్లెలూయా. విశ్వాసాన్ని ప్రభు ఆవగింజ అనే విత్తనముతో పోల్చారు. విశ్వాసం అనే విత్తనం ఆవగింజంతే ఉంటది కానీ కొండంత కార్యాన్ని చేసి పెడుతుంది. స్తోత్రం. కొండల్లాంటి బండల్లాంటి కార్యాలు జీవితంలో సాధించి పెడుతుంది, సమకూర్చి పెడుతుంది. నీ జీవితంలో అండగా ఎప్పుడు ఉండే ఒక అద్భుతమైన విత్తనం విశ్వాసం. స్తోత్రం. మంచిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. 42వ కీర్తనలో నా ప్రాణమా నాలో ఎందుకు కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని కీర్తనకారుడు మాటి మాటికి చెప్పుకుంటున్న మాటలు అక్కడ మనం చదువుతాం. స్తోత్రం. మంచిగా చెప్పాలి. 42వ కీర్తన 43వ కీర్తనలో కూడా చదువుతారు, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగిపోయావు, దేవుని యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు అంటాడు కీర్తనకారుడు. స్తోత్రం. అమ్మ ఉందా? ఉంది. ఈ విశ్వాసం అనే విత్తనం ఎంత అద్భుతమైన విత్తనం అని అంటే లోకమందరూ నేను విడిచిపెట్టేసిన ఈ విత్తనం నీతో ఉంటే, నీలో ఉంటే అబ్బా నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది అసాధ్యము కనుక ఈ విత్తనం ఎప్పుడు నీ దగ్గర ఉండాలి. స్తోత్ర. మంచిగా చెప్పాలి. ఏ విత్తనం ఉండాలి? విశ్వాసం అనే విత్తనం ఉండాలి. దేవుడి వద్దకు వస్తున్నావు కదా, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. నువ్వు ఆయనను వెతుకుతున్న నీకు ఆయన ఫలము దయచేస్తాడని కూడా నమ్మాలి. స్తోత్రం. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ అనే ఈ మంచి విత్తనం నీ దగ్గర ఉండాలి. అప్పుడు నీ జీవితంలో కొండంత కార్యం జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీ విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. రెండోది ఏంటి? ఏ విత్తనం? విశ్వాసం అనండి. ఏమనండి? విశ్వాసం. దేవుని మీద నీకు కొండంత నమ్మకం ఉండాలి. కొండంత నమ్మకం అనే పదం వాడుతున్నాను కానీ దేవునితో చెప్పాలి నా నమ్మకం. ఎవరితో చెప్పాలి? చెప్పండి ఒకసారి. మీ నమ్మకం ఎవరు? నా సర్వం నీవే ప్రభు అని చెప్పగలగాలి. నా నమ్మకం నీ మీదనే ప్రభు అని చెప్పగలగాలి. ఆయన మీద నువ్వు ఆధారపడగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎంత నమ్మానో తెలుసా అని చెప్పే బాధ నీకు ఉండదు. వాళ్ళని ఎంత నమ్మానండి? ఎవరినంట చెప్పండి? ఎవరిని? ఎవరినైతే వాళ్ళనే. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఈ లోకం నమ్ముకుంటే నీకు వమ్ము చేస్తుంది. ఏం చేస్తుంది? ఇంకా తుమ్ముకోలేవు నువ్వు. స్తోత్రం. నీ జీవితం అంతా చీకటి కమ్ముకుంటది, దారి కనబడదిక. గుడ్డివారి కంటే భయంకరంగా వెతుక్కులు ఆడుకోవాల్సి వస్తుంది, తొడుగులు ఆడుకోవాల్సి వస్తుంది. మొత్తం అంతా అయిపోతుంది. అప్పటికి
అందుకనే నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే ప్రభువు మీదనే ఉండాలి. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. ఈ విశ్వాసం అనే విత్తనం ఏం చేయాలి? నువ్వు విత్తాలి. విత్తులు వేసే కాలం ఉంటుంది. ప్రభు మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నా నమ్మకం నీవే ప్రభువా అని చెప్పాలి. స్తోత్రం. నా నమ్మకం అంతా మొత్తం నీ మీదే అని చెప్పాలి. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. హల్లెలూయా. 121వ కీర్తనలో అంటాడు కీర్తనకారుడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నా నమ్మకం అంతా భూమిని ఆకాశాన్ని సృజించిన యెహోవా మీదనే గనుక ఆయన వలనే నాకు సహాయం. హల్లెలూయా. ఎవరి వలన? భూమిని ఆకాశమును సృజించిన యెహోవా వలననే మనకు సహాయం. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. కనుక విశ్వాసం అనే విత్తనం ఆవగింజతో పోల్చబడింది, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కొండంత కార్యాన్ని జీవితంలో జరిగిస్తుంది. స్తోత్రం. కొండ లాంటి సమస్యలు కూడా పక్కకి గెంటేస్తుంది. నువ్వు భయపడుతున్న అనేకమైన భయాలను కూడా ఒక పొట్టులాగా గాలికి ఎగరగొట్టేస్తుంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. విశ్వాసం అనే విత్తనం చాలా అద్భుతమైంది. మూడవది వాక్యం అనే విత్తనం. స్తోత్రం. వాక్యం విత్తనంతో పోల్చబడింది. మీరు తర్వాత చదువుకోవటానికి రిఫరెన్స్లు చెప్తాను. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 వచనంలో మొదలుపెట్టి 37 వచనం వరకు ఈ వాక్యం అనే విత్తనాల గురించి ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పినట్టుగా చదువుతాం. అదే ఉపమానం లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా చూస్తారు. అదే ఉపమానం మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా చదువుతారు. ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. విత్తువాడు విత్తటానికి బయలు వెళ్ళాడు. వాడు విత్తుచుండగా వాక్యాన్ని నీ హృదయంలో విత్తే కాలం ఒకటి ఉంటుంది. స్తోత్ర. విత్తులు వేసే కాలమున విత్తనాలు వేయడానికి ఇష్టం లేనివాడు, పని చేయని వాడు, పని అంటే అసహించుకునేవాడు, పాటు పడడానికి అసలు చాటుగా మాటుగా తిరిగేవాడు, పని నుండి తప్పించుకునేవాడు విత్తనాలు వేయడంట. స్తోత్ర. వాక్యాన్ని విత్తవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకు ముందే చెప్పాను, విశ్వాసం అనే విత్తనం కోసం. విశ్వాసం నీలో కావాలి అని అంటే వాక్యాన్ని నీ హృదయంలో విత్తాలి. స్తోత్ర. మంచిగా చెప్పాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏమంటదనంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. ఏది పడితే అది వెతుకోడు. స్తోత్ర. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. కొన్ని నేలలు ఉంటాయి, ఆ నేలలో కొన్ని విత్తనాలే విత్తారు. ఏ విత్తనాలు? కొన్ని రకాల విత్తనాలే ఆ నేలలో ఫలిస్తాయి. కొన్ని విత్తనాలు అక్కడ ఎంత వెయ్యండి అసలు మొలక కూడా కనిపించదు. అలాగే నీ హృదయంలో నువ్వు విశ్వాసమును నువ్వు కలిగి ఉండాలంటే, నీ జీవితంలో విశ్వాసము ద్వారా కలిగే గొప్ప కార్యాలు అనుభవించాలంటే నువ్వు వాక్యం అనే విత్తనాన్ని విత్తాలి. స్తోత్ర. ఏం విత్తాలి? వాక్యం అనే విత్తనాన్ని విత్తాలి. వాక్యం విత్తే కాలం ఉంటుందండి. స్తోత్రం. ఇప్పుడు ఏ కాలం ఇది? వాక్యం అనే విత్తనాన్ని విత్తే కాలం ఇది. స్తోత్రం. ఏ సమయం ఇది? విత్తనాలు వేసే సమయం ఇది. హల్లెలూయా. మంచిగా హల్లెలూయా. ఏ విత్తనం వేయాలి? వాక్యం అనే విత్తనం వేయాలి. వాక్యము తెలియకపోతే, వాక్యము ఆ జీవితంలో లేకపోతే ఆ జీవితం ఎండిపోయిన మోడులాగా అయిపోతుంది. ఎండిపోయిన మోడులాగా అయిపోతుంది. మీ జీవితం ఫలభరితంగా ఉండాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలంటే వాక్యములు మీ జీవితంలో సమృద్ధిగా విత్తాలి. స్తోత్ర. మంచిగా చెప్పాలి. వాక్యము చాలా శక్తివంతమైన విత్తనం అండి. వాక్యము
చాలా శక్తివంతమైన విత్తనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మీరు అద్భుతమైన మాట చూస్తారు. 10వ వచనాన్ని చదువుతుంటే, ఆకాశం నుండి పడే మంచు వర్షము ఏమండి భూమిని తడిపి ఈ వ్యవసాయం చేసేవానికి అది ప్రతిఫలాన్ని ఎలాగైతే ఇస్తుందో, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అలాగే ఫలితం ఇస్తుందనే వాక్యం చెప్తుంది. స్తోత్రం. నిష్ఫలమైపోదు. ఎప్పుడు నీ హృదయంలో వాక్యాన్ని విత్తు, నీ చెవుల నిండా వాక్యాన్ని వినబడని, నీ మనస్సు నిండా వాక్యాన్ని నింపుకో, నీ ఆలోచనల్లో దేవుని వాక్యాన్ని విత్తు. నువ్వు కూర్చున్నా, లేచిన, ఆలోచించిన, తలంచిన, మాట్లాడిన వాక్యమే 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 నీ జీవితంలో నుంచి బయటపడని. అబ్బా, నీ జీవితం ఎంత ఫలభరితంగా మారిపోతుందో నేను ఆ మాటలలో కూడా చెప్పలేను. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి మా జీవితాలు ఫలభరితంగా లేవు? ఎందుకండి మా ఆలోచన నెరవేరట్లేదు? ఎందుకండి మేము అభివృద్ధి చెందట్లేదని అడిగితే నేను చెప్పే జవాబు ఒకటి ఉంది. వాక్యాన్ని పక్షులు ఎత్తుకు వెళ్ళిపోవటానికి, వాక్యాన్ని ఎండకు సూర్యరశ్మి ఏమండి మార్చివేయటానికి, వాక్యాన్ని ముళ్ళ తుప్పలు అణిచివేయటానికి నువ్వు అనుమతిస్తున్నావు కనుక, వాక్యం సరిగా విత్తబడనివ్వట్లేదు కనుక కొంతమంది జీవితాలు ఎందుకో అభివృద్ధి చెందట్లేదండి, ఫలించట్లేదండి, వర్తిల్లట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా వారి జీవితాలు ఎప్పుడు అంతే. స్తోత్రం. గొర్రెకు బెత్తుడే తోక అన్నట్టు ఆశలేమో భార్యలు. చెప్పండి, చెప్పట్లేదు. గొర్రెమో గంపడు, తోకేమో అని సంపాదనేమో బెత్తెడు, అవసరాలేమో గంపడు. స్తోత్రం. పరిస్థితులు అవసరాలు ఉన్నాయా? ఉన్నాయి. తన కోసం ఏమైనా ఉందా అని వెతుక్కుంటే వీడికి ఏం కనిపించట్లేదట. మరి అలాగని ఏమండి ఇతని యొక్క అవసరాలు తీరే దారి లేదా అని అంటే ఉంది. విత్తనాలు విత్తితే అందరూ విత్తుకుంటున్నారుగా, అప్పుడు విత్తనాలు విత్తుంటే కోతకాలం వస్తుందిగా, అవసరాలు పరిస్థితులు ఏమంటే అతనికి కావలసిన వాటిని చూసుకునే సమయం వస్తుందిగా. వెతుక్కుంటే ఏమీ లేదు అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. వాక్యాన్ని విత్తే వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మొదటి కీర్తన చెబుతుంది. మొదటి 3 వచనాలు చదువుతుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. స్తోత్రం. ఈ ఫలము లేని వారి జీవితానికి కారణం ఏంటనుకున్నారు? వాక్యము పక్షులు ఎత్తుకెళ్ళి వెళ్ళిపోవటానికి అనుమతి ఇచ్చేవారు. వారు వాక్యాన్ని ఒకవేళ విత్తాలని ఆశ ఉన్నా, మందిరానికి వచ్చినా, వాక్యం వింటున్నా, ఏమండి వాక్యం వారికి పదే పదే వినబడుతున్నా, ముళ్ళ తుప్పలు వాటిని అణిచివేసేటానికి అనుమతి ఇచ్చారు వాళ్ళు. ఆ విత్తనాలు సరిగా విత్తబడ్డానికి బదులుగా త్రోవ ప్రక్కన విసిరేశారు. విన్నాంలే, వింటే మనకేముంటది అని వ్యర్థంగా అనవసరంగా దాన్ని ఏం చేశారంటే పక్కన పెట్టేశారు. ఎండకి ఎండిపోయాయి, అసలు మొలకెత్తటానికే ఛాన్స్ లేకుండా అయిపోయింది. తీరా చూసి అందరూ కోత కోసుకున్నారు, అందరూ దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు, అందరూ దేవుని యొక్క మంచితనాన్ని వారి జీవితంలో చూస్తున్నారు. వీళ్ళు కూడా దేవుడు నాకు ఏమైనా చేశాడా అని పెట్టి తీసి చూసుకుంటే, అబ్బా అసలు పెట్టిలో ఏది లేదంట. స్తోత్రం. చెప్పట్లేదు. పెట్టిలో ఏం లేదు, ఏమి లేదు. కారణం ఏంటంటే వాక్యము వారు విత్తట్లే. విశ్వాసం, వాక్యం ఎత్తబడితేనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం అభివృద్ధి చెందితేనే కొండంత కార్యాలు అండగా నీ జీవితంలో దండిగా జరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట, మొదటి అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. త్వరగా చదవండి నాకు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని త్వరగా. అంతసేపు తీస్తారు బైబిల్. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధించకుండా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన మాటలు చేయటానికి నువ్వు జాగ్రత్త పడాలి.
దివారాత్రం దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని అబ్బా చక్కగా ప్రవర్తిస్తాం. స్తోత్రం. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల, వాక్యం ఎత్తబడితేగా దానికి నీరు పోయడానికి అవుతుంది, దాని గురించి జాగ్రత్త చేసుకోవడానికి అవుతుంది. స్తోత్రం. కలుపు తెగ తీసేస్తున్నాం, విత్తనాలు ఏమి వేయకుండానే. ఏం చేస్తున్నాం? కలుపు తీసేస్తారు కొంతమంది. స్తోత్రం. ఏదో కలుపు తీసి తెగ చూసేస్తారు, ఎవరైనా వస్తున్నారేమో అని. ఎవరు రారు. హల్లెలూయా. ఏ కాకన్నా రొట్టి తెస్తుందేమో, ఏం తెస్తుందేమో. వాక్యం విత్తితే కదా నీ కోసం దేవుడు కాకులను పంపించేది. స్తోత్రం. ఏమండి, పరీక్ష రాయకుండానే ఆ రిజల్ట్స్ కోసం వెళ్ళి తెగెత్తుతూ ఉంటారు. అసలు పరీక్ష రాయలేదు కదా, అటెండ్ అవ్వలేదు. నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు పేపర్ తీసుకుని నా నెంబర్ ఎక్కడ ఉంది ఉంటుంది, ఆ నెంబరు. అసలు ఉద్యోగానికి అప్లై చేయలేదు. ఉద్యోగ ఫలితాలు వచ్చినప్పుడు తెగ వెతికేతనం వెళ్ళిపోయి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి. వాక్యం ఎత్తబడితే నీ మార్గమును నీ వర్ధిల్ల చేసుకొని ఏం చేస్తే మంచిదో, ఎలా చేస్తే మంచిదో, నీ జీవితం ఎంత బాగా ఉంటుందో అన్ని వాక్యము నీ జీవితంలో దేవుడు ఆలోచనకర్తగా పనిచేసేటట్టుగా చేస్తాడు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. నా సమయం ఎక్కువ తీసుకోవట్లేదు కనుక 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి అంటున్నాడు. నువ్వు ఇంకొకరు ఆలోచన కోసం కనిపెట్టుకునే అవసరం లేదు. ఏం చేస్తే బాగుంటది అంటారు, ఎలా చేస్తే బాగుంటది అంటారు, ఈ సమయంలో ఏదైతే మంచిది అంటారు. ఎవరిని అడగని అవసరం లేదు. నా దేవుడు నీకు ఒక మంచి ఆలోచనకర్తగా ఉండి ఆ వాక్యము ద్వారా నేను నడిపిస్తాడు. నీ మార్గం వర్ధిల్లుతుంది. అతడు చేసేదంతా సఫలమైపోతుందంట. స్తోత్రం. హల్లెలూయా. అతని జీవితం ఆకు వాడిపోని పచ్చని చెట్టులాగా ఉంటుందట. కారణం ఆ జీవితంలో వాక్యం